గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డైలీ స్క్రిప్ట్ నోట్స్లో ఒక ఇంపార్టెంట్ థియరీ అండ్ ఇంపార్టెంట్ రూల్ ఒకటి డిస్కస్ చేద్దాం. సినిమా కథ రాస్తున్నప్పుడు మనం అప్లై చేయాల్సిన కొన్ని థియరీస్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. అందులో ఒక ముఖ్యమైనది అండ్ సింపుల్ రూల్, రెండు రూల్స్ ఉన్నాయి. ఇది చాలా సింపుల్ రూల్. రేపు కాంప్లికేటెడ్ రూల్ ఒకటి డిస్కస్ చేద్దాం. కథ రాసిన తర్వాత చెక్ చేసుకుంటే కథ మీకు సరిగ్గా వచ్చిందా లేదా అని తెలుస్తుంది. కథలో లోపాలున్నా మీకు తెలుస్తుంది. ఈ రూల్ పేరే సో రూల్, సో థియరీ అంటారు. అంటే సో అంటే మీ అందరికీ తెలుసు, కాబట్టి కథలో ఇది జరిగింది కాబట్టి కథ ఇలా ముందుకెళ్ళింది, ఈ క్యారెక్టర్ ఇలా ప్రవర్తించాడు కాబట్టి కథ ఇలా మలుపు తిరిగింది, ఈ మలుపు తిరిగింది కాబట్టి ఈ క్యారెక్టర్ ఇలా నిర్ణయం తీసుకుంది. ఇలా రాసుకుంటూ వెళ్ళాలి, చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మీరు ఆల్రెడీ కథ రాసేసి ఉంటారు. కథ రాసిన తర్వాత మీరు ప్రతిదాన్ని క్లియర్ కట్గా గమనించండి. క్యారెక్టర్స్ ప్రకారం ఒకసారి ఆలోచించండి. సో రూల్, ఈ క్యారెక్టరైజేషన్తో ఉంది, ఈ క్యారెక్టరైజేషన్తో ఉంది కాబట్టి ఇలా నిర్ణయం తీసుకుంటుంది, ఇలా రియాక్ట్ అవుతుంది. ఇలా రియాక్ట్ అయ్యే క్యారెక్టర్కి ఇలాంటి వ్యక్తులు ఎదురుపడ్డారు, అప్పుడు ఈ క్యారెక్టర్ ఏ రియాక్షన్ ఇచ్చింది, ఇలా కథ ఎలా ముందుకెళ్ళింది అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకసారి క్యారెక్టర్స్ ప్రకారం సో రూల్ అప్లై చేయండి. నెక్స్ట్ ఒకసారి కథ ప్రకారం సో రూల్ అప్లై చేయండి. కథ ఇలా జరిగింది కాబట్టి ఇలా జరిగింది, ఇలా జరిగింది కాబట్టి ఇలా జరిగింది అని కథ ప్రకారం ఒకసారి, క్యారెక్టర్స్ ప్రకారం ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు అది పద్ధతిగా ఉందా లేదా, మీరు రాసుకున్న కథ పద్ధతిగా ఉందా లేదా అన్నది మీకే అర్థమైపోతుంది. అంటే కథలో మీకు హోల్స్ ఉండవు, లూప్ హోల్స్ రావు ఎక్కువగా. ఆ గ్యాప్లు ఉంటాయి కదా, ఆ గ్యాప్లు మీరు ఫిలప్ చేసుకునే అవకాశం ఉంటుంది, తప్పులు దొరకలేవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీమంతుడి కథ ప్రకారం ఒకసారి చూద్దాం. శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు ఒక క్యారెక్టరైజేషన్తో ఉంటాడు. తనకి ఏదో చేయాలని ఉంటుంది, మొక్కలు నాటుతూ ఉంటాడు. అంత పెద్ద కోట్ల ఆస్తిపరుడైనా కానీ మొక్కలు నాటుతూ ఏదో చేయాలనుకుంటూ ఉంటాడు. వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీ పెళ్ళంటే జగద్బాబు రాడు, కానీ తను వెళ్ళి చెక్ ఇచ్చేసి మీరు మాతో సమానం ఇది అదని మాట్లాడి వాళ్ళని ఎంకరేజింగ్ మాట్లాడి అక్కడ వాళ్ళతో పాటు కలిసి డ్యాన్సులు వేసి ఇలా చేస్తాడు. అంటే అతని క్యారెక్టరైజేషన్ స్టార్టింగ్లోనే చెప్పేశారు. అలాంటి క్యారెక్టర్ కాబట్టి అంతమంది కోట్ల ఆస్తిపరులు అయినా కానీ అలా నార్మల్గా ఉన్నాడు. నెక్స్ట్ అనుకోకుండా శృతి హాసన్ చూశాడు కాబట్టి ప్రేమలో పడ్డాడు, జర్నీ చేశాడు. శృతి హాసన్ ఒకసారి అడిగేస్తుంది, నువ్వు రఘువీర్ బిడ్డవా, మా ఊరికి ఏం చేయలేదు అని అంది కాబట్టి హీరో ఆ దేవరకోట ఊరికి వెళ్ళాడు. ఊరు బాగోలేదు అని తెలుసుకున్నాడు కాబట్టి ఊరు దత్తత తీసుకున్నాడు కాబట్టి విలన్స్ అటాక్ స్టార్ట్ చేశారు. చివరికి హీరో తిరిగి అటాక్ చేశాడు. వాళ్ళు చేశారు కాబట్టి ఇతను తిరిగి అటాక్ చేస్తాడు. ఇలా జరుగుతుంది కాబట్టి రాజేంద్ర ప్రసాద్ జగద్బాబు ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు, బాబు ఒకప్పుడు ఇలా రఘువీర్ అనే క్యాండిడేట్ కూడా ఉన్నాడు, ఇలాగే ఊరిని ఏదో చేద్దామని అనుకున్నాడు అని ఫ్లాష్ బ్యాక్కి ఈ బయటకు వస్తుంది కథ. సో హీరో విషయం తెలిసింది కాబట్టి తండ్రి జగద్బాబుకి ఫోన్ చేశారు విలన్స్ ఫోన్ చేశారు కాబట్టి జగద్బాబు వచ్చి కొడుకుని తీసుకెళ్ళిపోతాడు. తర్వాత కొడుకు బాధ చూడలేకపోయాడు కాబట్టి జగద్బాబు కొడుకుని ఊరు వెళ్ళమన్నాడు. హీరో మళ్ళీ ఊరు వచ్చి విలన్స్ని అంతం చేశాడు. ఇలా సో రూల్ని కాబట్టి అని అప్లై చేసుకుంటూ ఒక అల్గారిథం లాగా, ఒక ఫ్లో చార్ట్ లాగా, ఒక ప్రోగ్రామ్ లాగా రాసుకోండి. ఒక చెక్ చేసుకోండి మీ స్టోరీని. మీరు రాసుకున్న స్టోరీ ప్రతిదీ ఈ సో రూల్లో రావాలి.
మీ స్టోరీ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట దీనివల్ల. ఎక్కడైనా ఈ చైన్ సరిగ్గా రాలేదా అంటే మీరు అక్కడ తప్పు చేసినట్టు. అంటే రీజన్ కరెక్ట్గా ఉండాలి. ఇలా జరిగింది కాబట్టి ఇలా వెళ్తాడు హీరో, ఇలా జరిగింది కాబట్టి ఇలా వెళ్తాడు హీరో. ఇలా క్యారెక్టరేషన్, మహేష్ బాబు క్యారెక్టరేషన్ అలా ఉంది కాబట్టే ఊరి దత్తతకి మ్యాచ్ అయింది. అదే మహేష్ బాబు హాయిగా నీట్గా తిరిగేస్తూ ఉంటే ఆ క్యారెక్టరేషన్కి ఊరి దత్తతకి పొంతన కుదరదు. సో క్యారెక్టరేషన్ అలా ఉంది కాబట్టే హీరో ఊరికెళ్ళి దత్తత తీసుకుంటాడు. ఇలా అనమాట. సో మీరు కథ రాస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, కథ ఫ్లో చైన్ లాగా నీట్గా ఆర్గానిక్గా ఉందా లేదా. ఇలా జరిగింది కాబట్టి ఇలా జరిగింది, ఇలా జరిగింది కాబట్టి ఇలా జరిగింది, ఇలా జరిగింది కాబట్టి ఇలా జరిగింది. ఒక పద్ధతిగా కథ రాసుకోవటం, క్యారెక్టరేషన్ ప్రకారం కూడా చూసుకోండి. ఓ పద్ధతిగా కథ రాసుకోవటం, ఓ పద్ధతిగా క్యారెక్టర్స్ని అల్లటం. మీరు ఏదైనా సినిమాని, మంచి సినిమాలని, క్లాసిక్ సినిమాలని గమనించండి. ఈ రూల్ బాగా అప్లై అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. రేపు ఇంకొక రూల్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ టు ఆల్.